హాయ్ గైస్, ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏదో చెప్పాను. కానీ దీంతో పాటు ఇంకా మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్లో చాలా అంటే చాలా జాబ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మీతో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని, మీకు కూడా కొంచెం షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ మనకి హైదరాబాద్లో ప్రతిరోజు జరుగుతున్నాయి. సో వీటి గురించి నేను మీకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం ఇవ్వడం అయితే జరుగుతుంది guys. సో ప్రతి ఒక్కళ్ళు వీడియోతో ఫుల్గా చూసి మీరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అది కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీగానే గైస్, ఎటువంటి మీకు అప్లికేషన్ ఫీజు ఎవరు తీసుకోరు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మీకైతే వాళ్ళ గురించి ప్రతిదీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి మీరైతే ఫుల్గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వరకు ప్రతిదీ మీకైతే గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్ ప్రతిదీ మీరు చూసి అయితే అప్లై చేసుకోండి. గైస్ ఇప్పటి వరకు ప్రతిదీ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తున్నా, ఇప్పటి వరకు మీ ప్రతిదీ మీకు గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్లోడ్ చేస్తున్నా. కానీ ఈరోజు మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరైతే మెసేజ్ చేశారు, కొంచెం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. సో వాళ్ళ గురించి నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నా. అండ్ మీరు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి కంటెంట్ గైస్ జెన్యున్గానే ఉంటాయి. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను నేను. ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళతో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఫస్ట్ సోర్స్ కంపెనీ అసలు మనకి రియలా ఫేక్ అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. సో నేనైతే గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా ఫస్ట్ సోర్స్ అని టైప్ చేస్తున్నాను గైస్. ఓకేనా? సో మీకు లైవ్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు సో ముందుగా మీరైతే వాళ్ళ వెబ్సైట్ అసలు రియలా ఫేక్ అని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అసలు ముందుగా మీరైతే వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా తెలుసుకోవాలి గైస్. ఇదైతే మీరు ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కళ్ళు. సో మనకి ఇక్కడ ఉన్న లోగో అండ్ ఇక్కడ మనకి నౌకరీలో వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ చేసిన లోగో రెండు 100% అఫీషియల్గా రెండు సేమ్ ఉన్నాయి. సో కంప్లీట్లీ ఇప్పుడు మీకు ఏదో ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ వన్ గైస్, అసలు వీళ్ళ వెబ్సైట్ మనకి దేని గురించో మీరైతే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ సోర్స్ అని మనకైతే వాళ్ళు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. సో కిందకైతే స్క్రోల్ చేస్తున్నా, ఇక్కడ మనకి ఇక్కడ డాలర్స్లో ఉంది. సో మీకు డాలర్స్లో ఉంది ఖచ్చితంగా. ఇదైతే మనకి అమెరికన్ లేదంటే ఇక్కడ మన కెనడా వాళ్ళ వెబ్సైట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా మీకు కిందకి స్క్రోల్ చేస్తాం, మనం ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టర్, యూనిటైజ్, కమ్యూనికేషన్, మీడియా. సో ఇదైతే మనకి బ్యాంకింగ్ ఇంకా మనకి హెల్త్ కేర్ సంబంధించిన వెబ్సైట్ మీకు ఏదో క్లారిటీ అయితే వచ్చింది. సో మీకు క్లారిటీ రావాలంటే కంప్లీట్లీ మీరు ఒక వాళ్ళ వెబ్సైట్ చూస్తే మీకు అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది గైస్. మీరు ఏ జాబ్ కింద అప్లై చేస్తున్నప్పుడు ముందుగా మీరైతే వాళ్ళ వెబ్సైట్ చూడండి. ఎందుకంటే మీరు ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఒకసారి టెల్ మీ అబౌట్ దిస్ కంపెనీ అని చెప్తారు వాళ్ళు. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి, ఇది ఒక బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ గురించి, ఇంకా మనకి హెల్త్ కేర్లు ఉంటాయి, పబ్లిక్ సెక్టారు, 24/7 హెల్ప్ లైన్ ఉంటాయి. సో ఇట్లా మీకు కొంచెం వీళ్ళ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకైతే వీళ్ళ వెబ్సైట్ వర్క్ చేస్తారు. సో ఇట్లా మీరైతే వీళ్ళ వెబ్సైట్ గురించి ఖచ్చితంగా చెప్పాలి గైస్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ అయితే వస్తుంది. యాస్టీస్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాకుండా కొంచెం మీరు కొత్తగా ఇలాంటి వెబ్సైట్తో మీరు చెప్తుంటే వాళ్ళకి వాళ్ళకి ఇంప్రెస్ అయితే కలుగుతుంది మీ మీద. అసలు మనకి మెయిన్గా రోల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మనకి హైదరాబాద్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ మనకి ఎప్పుడైతే ఉంటుందంటే గ్యాస్, ఇక్కడ మనకి 13th అక్టోబర్ నుంచి మనకి 17th అక్టోబర్ వరకు మనకి ప్రతిరోజు మార్నింగ్ 11 AM టు మీకు ఆఫ్టర్నూన్ 2 PM వరకు ప్రతిరోజు మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. వాళ్ళు మనకి అడ్రస్తో సహా అయితే ఇచ్చారు మనకి కూడా. ఫస్ట్ సోర్స్ 5th ఫ్లోర్ బిఎస్ఆర్ టెక్ పార్క్, నరమ్మగూడ, హైదరాబాద్. సో ఈ లొకేషన్లో మీకు వాళ్ళ ఇంటర్వ్యూ అయితే చేస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్తో సహా అయితే ఇచ్చారు గైస్. ఇక మనకి హెచ్ఆర్ శివాని వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ మొబైల్ నెంబర్ మీకు ఎలా యూస్ అవుతుందో చెప్తాను మీ వీడియో లాస్ట్లో. 4 days బ్యాకే వీళ్ళ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక మనకి జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే గైస్, ఇదైతే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకైతే గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు. సో మీకు ఒక మాటలో చెప్పాలంటే గైస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, సో ఇలాంటివి వస్తే సరిపోతాయి బేసిక్ అంటే. మీకు పెద్ద పెద్ద కోడింగ్లు అలాంటివి అయితే అవసరం లేదు దీనికైతే. ఇంకా మనం పాస్డ్ అవుట్ ఇయర్ 2023, 24, 25 వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు గైస్. నెక్స్ట్ వన్ గైస్, ఇక్కడ మీకు నాన్ వైజ్ ప్రాసెస్లో మనకి 24/7 షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మీకు మార్నింగ్ షిఫ్ట్ లేదంటే మీకు ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, సో మీకు ఎన్ని షిఫ్ట్ అయితే వాళ్ళైతే ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఇమ్మీడియట్ జాయిన్ ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అప్లికేషన్ ఉంది, మీరు వాకిన్ ఇంటర్వ్యూ 13th వెళ్తారు. సో 17th కల్లా మనకి ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోతాయి వాకిన్స్వి. మీకు మ్యాక్సిమం 19th, 20 కల్లా మనకైతే వాళ్ళు ఇమ్మీడియట్ జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. సో అలా ఎవరితో జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి గైస్.
నెక్స్ట్ మీకు జాబ్ వచ్చాక మనకైతే వాళ్ళు వన్ వే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అది కూడా మీకు 23 కిలోమీటర్స్ అరౌండింగ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వన్ వే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకంటూ ఎటువంటి స్కిల్స్ అయితే అవసరం లేదు. మీకు ఎక్కడున్నా సరే లొకేషన్ అంటే మీరు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకుంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మీరైతే ఈ 13-17 లోపు ఈ ఇంటర్వ్యూకి మీరు వెళ్తామంటే ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఇంకా మనం వర్క్ ఎక్స్పీరియన్స్ గైస్. సో మీకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమే లేదు గైస్. కంప్లీట్లీ ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు టైమింగ్స్ అయితే మార్నింగ్ 11:30 నుంచి మీకైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు గైస్. అండ్ ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మెయిన్గా మీకైతే వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్తున్నారు. సో కంప్లీట్లీ మీకైతే ఆఫీస్లో ఉంటున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఇక్కడ మనకి బేసిక్ స్కిల్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాం కదా గైస్. మైక్రోసాఫ్ట్ రావాలి, వర్డ్ రావాలి, ఎక్సెల్ రావాలి. సో కంప్లీట్లీ మీకు దీని మీద మీకు వాళ్ళ వర్క్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్కి మీరైతే వాళ్ళకి రెజ్యూమ్ అయితే పంపించాలని చెప్తున్నారు. రైట్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్. సో ఖచ్చితంగా మీరు ఈ శివ గారు ఈ నేమ్కి అయితే మీరు హెచ్ఆర్కి ఈ రెజ్యూమ్ అయితే మీరు ఈ నెంబర్కి అయితే పంపించారు ఫ్రెండ్స్. డైరెక్ట్ వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ మీ కంపెనీ గురించి అని ఇలా దీని మీద మీకు అయితే అడుగుతారు. నెక్స్ట్ వన్ మీకు అసెస్మెంట్ అయితే ఉంటుంది. అంటే మీకు ఈ జనరల్ అసెస్మెంట్ అంటే మీకు మినిమం మీకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది అలాగా మీకు జనరల్ యాప్టిట్యూడ్ గురించి కానీ లేదంటే మీ యొక్క ఈ వెబ్సైట్ గురించి మీకు ఫైనాన్స్ గురించి సో మీ నాలెడ్జ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇంకా దీని తర్వాత మనకి లైవ్ చాట్. సో మీకు జాబ్ వస్తే మీ లైవ్ చాట్ మీరు ఎలా చేస్తారని ఫస్ట్ వాళ్ళకు శాంపుల్గా మీకైతే లైవ్ చాట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా మీకు ఫైనల్ రౌండ్ మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో మనకి ఇమ్మీడియట్లీ జాయినింగ్ కావాలని చెప్తున్నారు. సో కంప్లీట్లీ మీకు ఈ ప్లాట్ఫామ్లో ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్కి వాకిన్ ఇంటర్వ్యూస్ కావాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను గైస్. అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి.